హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ చట్నీ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలండి. వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేడెక్కగానే దాంట్లో ఆవాలు, జీలకర్ర అయితే వేయండి. ఆవాలు, జీలకర్ర కూడా వేసి చటపటనాడనివ్వండి వాటిని. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వాటిని బాగా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి. అవి బాగా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోండి. అలాగే 2, 3, 4 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. పొట్టు తీయకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి, టమాటా కూడా అన్నీ వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోండి. అసలు నీళ్ళు వేయకండి. చింతపండు రసాన్ని అయితే మనం వేస్తాము దీంట్లో. బాగా వేగిపోయాక చూడండి, ఉప్పు 2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, పసుపు, ఉప్పు అయితే వేసి మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలి. చూడండి, ఈ విధంగా అయితే తేలిపోవాలి మనకి ఆయిల్. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దాంట్లో అయితే వేసేసుకోండి. అది కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకొని మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే వేసుకొని మిక్సీకి వేసేస్తున్నానండి నేను. ఇంకా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర రోట్లో దంచుకోలేకపోతున్నాను కాబట్టి మిక్సీలో అయితే వేస్తున్నాను. అంతా వేసి మిక్సీకి పట్టేసుకోండి. మరీ సన్నగా పట్టుకోకుండా అచ్చపచ్చగా అయితే మిక్సీ చేసుకోండి. మరీ సన్నగా ఉంటే బాగోదండి. కొంచెం అచ్చపచ్చగానే వదిలేయండి. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనైతే మిక్స్కి అయితే వేసేస్తున్నాను. చూడండి, మిక్స్ అయితే వేసేసాను. చూడండి, అచ్చపచ్చగా అయితే వేసేసాను. చూపిస్తాను చూడండి. చూడండి, అక్కడక్కడ ముక్కలు అయితే ఉన్నాయి. మళ్ళీ వేయించుకున్న కడాయినే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, ఒక 2 రెమ్మలు కల్లమాకు, పొట్టు తీయని 2 వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా వేయించుకున్నాను. దీన్ని బాగా వేగిపోయాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న చట్నీని కూడా దీంట్లో వేసి బాగా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆయిల్ మొత్తం పైకి తేలాలి మనకి. తర్వాత వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకొని దీన్ని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, వేరే దాంట్లోకి అయితే నేను సర్వ్ చేస్తున్నాను. చపాతీలో కానీ వేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకెన్నో వీడియోలు మీకోసం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా లేట్ చేయకుండా వేడి పచ్చడి రైస్తో తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.